అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిపక్షంలో పడ్డ కష్టాన్ని అబ్దుల్ అజీజ్ గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎన్ని ఆంక్షలు పెట్టినా మా ఆడపడుచులు మాతో కలిసి పోరాటాలు చేశారన్నారు. మా ఆడపడుచులు పడిన కష్టంతో చేసిన కృషితో రాక్షస పాలన తొలగిపోయిందన్నారు. అధికార ఫలాలు అందలేదని ఎవరూ చిన్న మనసు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మాతో పాటు వచ్చిన మా ఆడపడుచులందరికీ ఒకటే చెప్తున్నా, పదవులు కాదు, పదవులు ఈరోజు ఉంటాయి. ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకొచ్చి అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు, అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టానికి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం, ఈ ప్రజల కోసం చేస్తున్నాం. పార్టీ ఒక మాధ్యమం మాత్రమే. మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. కాబట్టి మాకింకా ఏం ఇలేదే, మాకింకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు. కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు, ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అధికారము, పదవులు మీ కాళ్ళ సంతకి అన్నీ వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.